ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం మేలు. విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేరు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, మన చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. ఏడిస్తే బాధ తీరుతుంది అనుకోవటం పొరపాటు. ఆ కన్నీటికి కారణం గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారమే నీకు కన్నీటి విలువను చూపించి బాధను పోగొడుతుంది. మనిషి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతని మాటలే ఉదాహరణ. సంస్కారవంతమైన మాట మనిషికి గొప్ప ఆభరణం. మాట కత్తి కంటే పదునైనది. అది మీరు చూడలేని గాయం చేస్తుంది. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేలా వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. చూడటానికి బాగున్నారు అని కాదు, వీళ్ళు తోడుగా ఉంటే మీ జీవితం బాగుంటుందని అనిపిస్తే వాళ్ళనే జీవితంలోకి ఆహ్వానించాలి. గాయం ఒక్కోసారి మీ గమనాన్ని మార్చి గమ్యానికి త్వరగా చేరుస్తుంది. ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే. ఎంతోమందిని ఓడించిన వాడికంటే తనను తాను గెలిచిన వాడు గొప్పవాడు. ఇష్టపడినవి దక్కించుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది, కానీ ఆ కష్టం కూడా ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకోవాలి. నీ గెలిపే నీ శత్రువులకు నువ్వేసే శిక్ష. నీ చిరునవ్వే వారికి అవమానం. గతం మనకు పాఠమో గుణపాఠమో ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అది వదిలేసి ముందుకు పోవాలి తప్ప అదే తలుచుకుంటూ బాధపడకూడదు. ఏదో ఒక రోజు ముగిసిపోయే జీవిత కావ్యంలో ప్రతి పేజీ మర్చిపోలేని జ్ఞాపకమే. కోపం రావటం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. తిరుగుతున్న గడియారం, మారుతున్న క్యాలెండర్ పేజీలు మనకు నేర్పించే పాఠం మనకు ఏదీ సొంతం కాదు. ఎవరి కోసమో నీ జీవితం ఆగిపోకూడదు. ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్తూ చూస్తుండగానే రైలు పోయిన వ్యక్తికి తెలుస్తుంది నిమిషం విలువ. ఆ రైలు అందుకొని చేసే ప్రయాణం మీదే అతని భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒక్క నిమిషం ఆలస్యం అవ్వటంతో ప్రణాళికలన్నీ తలక్రిందులైపోతాయి. సత్య మార్గంలో నడిచే వారికి అబద్ధం చెప్పవలసిన అవసరం రాదు. నీ ప్రేమలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ ప్రేమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. ధైర్యవంతులు అనుకున్నది సాధించి తీరుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.